అన్నయ్య చెప్పండి నాన్న, నాకు డబ్బు ఇస్తారా ఇవ్వరా? రే కార్తీక్, అలా అరవకురా. ఎందుకు అలా అరుస్తున్నావు? నా బాధ నీకు అరుపులా వినిపిస్తుందా నాన్న? అది కాదు కార్తీక్, మరి నీకు ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేసి ఇవ్వాలని, దానికి ఏం చెయ్యాలో నేను మీ వదిన ఆలోచిస్తూనే ఉన్నాంరా. ఓహో, అయితే ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారన్నమాట. మీరిలా తీరిగ్గా ఆలోచిస్తూ ఉంటే నాకు డబ్బు ఎప్పుడొస్తుంది? రే మనవడా, నువ్వు అడిగింది 2 లక్షలు. ఇప్పటికిప్పుడు మీ నాన్న వదిన అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలరు? నువ్వే చెప్పు. నేనేం ఇప్పటికిప్పుడు అడగట్లేదు, ముందు నుంచి అడుగుతూనే ఉన్నాను కదా. నువ్వు అడుగుతూనే ఉన్నావు కార్తీక్, నేను కాదంటం లేదు. మేం కూడా డబ్బు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ నన్ను నమ్మి ఎవరూ డబ్బు ఇవ్వట్లేదురా. ఎవరిని అడిగినా మీ పెద్దబ్బాయిని ఒక మాట చెప్పమనండి, అప్పుడే డబ్బిస్తామని చెప్పి అంటున్నారా. ఓహో, అయితే మీరు ఇంకా డబ్బులు ఇవ్వలేరన్నమాట. నా ఉద్దేశం అది కాదురా. కొంచెం టైం ఇవ్వు, ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేసి నీకు ఫోన్ చేస్తాను. నాన్న ప్లీజ్, నా బాధ అర్థం చేసుకోండి. ఈరోజు సాయంత్రంలోగా అడ్వాన్స్ ఇవ్వకపోతే ఆ షాప్ నాకు దక్కదు. అయ్యో, నాకు ఇప్పుడే డబ్బు కావాలి నాన్న. నన్ను మోసం చేయాలని చూడకండి ప్లీజ్. కార్తీక్, ఈ ఇంట్లో ఎవరు నిన్ను మోసం చేయాలని కోరుకోరు. ఆ మాట మీరు చెప్తున్నారా? నేనేం చెప్పినా నువ్వు వినవని తెలుసు కార్తీక్, పర్లేదు. కానీ నీకు డబ్బు ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది మా బాధ్యత. కానీ ఆయనకి తెలియకుండా సర్దుబాటు చేయాలి. అందుకే ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నా. చాలు, చెప్పిన కదే ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? అది కాదు కార్తీక్. మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా? నేను చచ్చినా మీరు నాకు డబ్బు ఇవ్వనివ్వరని నాకు బాగా తెలుసు. అయినా నేను డబ్బు అడిగింది మిమ్మల్ని కాదు కదా. మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేను మా నాన్నతో మాట్లాడతాను. రే, మీ వదినతో అలా మాట్లాడుకురా. తను బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటే నీకు మంచిది కాదురా. అవును కార్తీక్, నీకెలాగైనా డబ్బు ఇవ్వమని అక్షయ రాజాతో గొడవ పడుతూనే ఉంది తెలుసా? అవునన్నయ్య, వదిన నీకోసం ఎంతలా ఆలోచించిందో తెలుసా? నువ్వు ఎలాగైనా సొంతంగా మెకానిక్ షాప్ పెట్టుకుని జీవితంలో ఎదగాలని వదిన మనస్ఫూర్తిగా కోరుకుందన్నయ్య. అవును చిన్నన్నయ్య, వదిన్నేమనకు. ఇక చాలా ఆపుతారా? నేను ఆవిడ గొప్పతనం వినడానికి ఇక్కడికి రాలేదు. నాకు డబ్బు కావాలి నాన్న. ఆ షాపు ఓనర్ ఇన్ని రోజులు నా కోసం వెయిట్ చేసి ఈ రోజు నా ఫ్రెండ్స్ ముందు చాలా దారుణంగా మాట్లాడి నన్ను అవమానించాడు నాన్న. ఈ రోజు సాయంత్రం కల్లా అడ్వాన్స్ ఇస్తానని చెప్పొచ్చాను. ఇవ్వకపోతే ఆ షాప్ వేరే ఎవరికైనా ఇచ్చేస్తాను నాన్న. ఆ తర్వాత డబ్బు దొరికినా ఆ ఏరియాలో అలాంటి షాప్ దొరకదు. నా పరిస్థితి అర్థం చేసుకోండి నాన్న. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోలేక కాదు కార్తీక్, కానీ డబ్బు ఏర్పాటు చేసే దారి తెలియట్లేదురా. నాన్న, నేను మీ కొడుకునే కదా, మీకే పుట్టాను కదా. వీడడిగిన దానికి ఈ సత్యంకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఎందుకన్నయ్యా అలా మాట్లాడుతున్నావు? మీరు నడుచుకునే పద్ధతి చూస్తుంటే నాకు సందేహంగా ఉంది నాన్న. ఏ తండ్రి ఒక కొడుకు జీవితంలో సంతోషాన్ని ఇంకో కొడుకు జీవితంలో విషాదాన్ని కోరుకోడు. కానీ మీరు మాత్రం రాజా విషయంలో ఒకలా, నా విషయంలో ఒకలా ప్రవర్తిస్తున్నారు. చిన్నప్పుడు వాడిని స్కూల్కి పంపించారు, నన్ను మెకానిక్ షాప్కి పంపించారు. వాడు ఏదడిగినా క్షణాల్లో కొనిచ్చేవారు. అదే నేనడిగితే అలాగేరా అని తర్వాత ఆ సంగతే మర్చిపోయేవారు. మీకెప్పుడు వాడే స్పెషల్ నాన్న. ఎందుకంటే వాడు బాగా సంపాదిస్తాడు, కానీ నేను అలా సంపాదించట్లేదు కదా. కార్తీక్, నాన్న, నేను అడిగిన డబ్బు ఇవ్వండి నాన్న. సొంతంగా మెకానిక్ షాప్ పెట్టుకుని వాడికన్నా ఎక్కువ సంపాదిస్తాను. అలాగే సంపాదించి
నేనే తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇస్తాను నాన్న. మీ అందరినీ వాడికన్నా బాగా చూసుకుంటాను. వాడి ముందు మనం ఎవరం బానిస బ్రతుకు బతకాల్సిన అవసరం లేదు నాన్న. శ్రావణి, శైలజని బాగా చదివిస్తాను నాన్న. నానమ్మా, నువ్వు కాశీకి వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి అని అంటుంటావు కదా. నీ మనవడిగా దగ్గరుండి నేను నిన్ను తీర్థయాత్రలకు తీసుకెళ్తాను నానమ్మా. నాన్న, 2 లక్షలు ఇవ్వండి నాన్న. మన జీవితాలే మారిపోతాయి నాన్న. ప్లీజ్ నాన్న, నాకు ఒక జీవితాన్ని ఇవ్వండి నాన్న. 2 లక్షలు నాన్న. ప్లీజ్ నాన్న, నేను మిమ్మల్ని ఇంకేం అడగను నాన్న. ఆలోచిస్తున్నారేంటి నాన్న? కార్తీక్, నేను చస్తే ఎవరైనా 2 లక్షలు ఇస్తారంటే చెప్పరా, నీకోసం ఇప్పుడే చచ్చిపోతానురా. ఒరే సత్యం, మావయ్య, ఎందుకురా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నన్నేం చేయమంటావమ్మా? అయితే మీరు నాకు డబ్బు ఇవ్వరు కదా? లేదు కార్తీక్, ఆ షాప్ ఓనర్ దగ్గర ఒక 2-3 రోజులు టైం అడుగు. ఎలాగైనా డబ్బు అరేంజ్ చేద్దాం. మీరు చెప్తే నేను అస్సలు నమ్మను. ఆ మాట మా నాన్న చెప్పమనండి. నాన్న, అతను ఖచ్చితంగా 2-3 రోజులు టైం ఇవ్వడు. వెళ్ళి అతని కాళ్ళు పట్టుకునైనా ఈ రోజు నైట్ వరకు టైం ఇమ్మని అడుగుతాను. మీరీలోగా డబ్బు రెడీ చేయండి నాన్న. లేకపోతే పెద్ద గొడవ చేస్తాను నాన్న. అరే, చిన్నోడా, అమ్మా అక్షయ, ఏంటమ్మా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? నాకేం చేయాలో అర్థం కావడం లేదమ్మా. రండి మోహన్ రామ్ గారు. ఏంటి ఇక్కడ నిలబడ్డారు? లోపలికి వెళ్ళలేదా? అదేం చెప్పమంటారులేండి, కొత్త ఇంజనీరు చాలా ఓవర్ చేస్తున్నాడు. బిల్స్ పాస్ చేయమని అడిగితే రూల్స్ మాట్లాడుతున్నాడు. మీరే ఎలాగైనా మా ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించాలి. నువ్వు ఒకడివి, నా ప్రాబ్లంకే సొల్యూషన్ దొరక్క వీడి చుట్టూ సూట్ కేసు పట్టుకుని చక్కర్లు కొడుతున్నాను. ఇక మీ ప్రాబ్లమ్స్ గురించి నేనేం చేయను? ఏంటండి మీరనేది? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టు నా బిల్ పాస్ చేయించుకోవడం కుదరక వీడి పై అధికారి వరకు వెళ్ళొచ్చాను. కానీ వీడికి కమిషనర్ దగ్గర గుడ్ ఇంప్రెషన్ ఉంది. కాబట్టి వీడిని మనమేమీ చేయలేం. మనమే కాస్త తగ్గి ముందుకెళ్ళాలి. ఏం చేద్దాం? మీకే ఈ పరిస్థితి ఉంటే ఇక మా పరిస్థితి గోవిందా. సరే ఉండండి, వెళ్ళి మాట్లాడొస్తా. ఓకే సార్, అది నేను చూసుకుంటాను. రే స్వామినాథ, నీ గురించే వస్తున్నా. లక్కీగా నువ్వే ఎదురొచ్చావు. చెప్పండి సార్. మీ సార్ని కలవాలి. అది నీతో పని అవ్వదు కానీ నేనే వెళ్తా. ఉండండి సార్, నేనే వెళ్ళి చెప్పొస్తాను.